ఎవరు ఇచ్చారు ఛాలెంజ్? మరి అక్కడ కియోస్క్ ఉందా? ఏ సప్లై చేస్తున్నారు ఇప్పుడు? సప్లై చేస్తున్నారు, ఉన్నాయండి కానీ సప్లై అవుతున్నాయా? రేట్లు వస్తున్నారా? రెగ్యులర్గా వస్తున్నారా? వారంలో ఎంతమంది వస్తున్నారు? ఏమన్నా ఏం చెప్పానంటే వారంలో కనీసం అందరూ రైతులు ఎంతమంది ఖాతా ఉన్నాయి తెలుసా ఈ విలేజ్? సో ఇవన్నీ ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? సర్వే నెంబర్స్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, మీరు అన్ని రైతులు ఎంతమంది ఖాతాదారులు ఉన్నారు? రైతులు అనే కదా వాళ్ళు వచ్చినట్టు మీ ఆర్మీ కేసులు అందరూ రావాలి, పని లేకపోయినా రావాలి. కొంతమంది సబ్సిడీ ఫీల్డ్ మీద కొట్టు వస్తారు. ఇప్పుడు నాన్ సబ్సిడీ ఫీల్డ్ కూడా ఏర్పాటు చేసుకున్నాను, కొంతమంది వస్తారు. కొంతమంది సొంతంగా చేసుకున్నారు పేద రైతులు. వాళ్ళు ఏదో విధంగా రావాలి. ఒక టైం షెడ్యూల్ ఇచ్చి ఫీల్డ్ వెళ్తున్నారా, ఇంటికి వెళ్తున్నారా, మార్నింగ్ ఫస్ట్ ఈ ప్రాబ్లం ఇస్తే చేసేది రైతు CCRC కదా. రైతు భరోసా ఈ రైతులు ఈ క్రాప్ ఎంతమంది ఇప్పుడు ఎంతమంది ఎంత శాతం చేశారు? రిజిస్ట్రేషన్ రావట్లేదా? స్వయం రిజిస్ట్రేషన్ ఏ బిల్డింగ్ సార్? ఇప్పుడు లిటిగేషన్ ఏం లేదా? ఐడెంటిటీ ఐడెంటిఫై చేశారా? హౌసింగ్ ఏంటి? వన్ అండ్ హాఫ్ మంత్ ఈరోజు రివ్యూ ఉంది, మధ్యాహ్నం మాట్లాడదాం. డ్రింకింగ్ వాటర్ ఏంటి వచ్చింది ఇక్కడ? మంచి నీళ్ళు వాట్ ఇస్ ద సోర్స్ ఆఫ్ వాటర్ పంచాయతీకి? మీకు నిన్న ఎన్ని ఇచ్చారు? మీకు రెండే ఇచ్చారా? ఎందుకు తక్కువ ఇచ్చారు? ఎక్కువ చేయాలి కదా ఇంకా. ఈరోజు ఉందా? ఇక్కడ టైం ఉందా? కేజీగా తీసుకున్నా. వాలంటీర్స్ అందరూ ఫీల్డ్ వెళ్తున్నారా? మీ అందరూ ఫీల్డ్ వెళ్తున్నారా? ఉదయం ఒకసారి వీళ్ళు కూడా వెళ్ళాలి ఫీల్డ్ 1 or 2 hours. ఐసీతో పాటు డిపార్ట్మెంట్ వర్క్ కూడా చేసుకోవాలి. వెల్ఫేర్ అసిస్టెంట్ ఇప్పుడు ఎంక్వైరీకి వెళ్తారు కదా, వెల్ఫేర్ అసిస్టెంట్ ఎవరు ప్లాన్ చేస్తారు? నెక్స్ట్ ఏం ఉంది? నెక్స్ట్ అగ్రిగోల్డ్ మీరు ఇన్వాల్వ్ కావట్లేదా? అగ్రిగోల్డ్ మీ గవర్నమెంట్ లేదు, మహిళా పోలీస్ అక్కడి నుంచి ఎక్కడ పోతుంది? మీ దగ్గర వస్తుందా? అక్కడ నుంచి కూడా మీ దగ్గర వెరిఫికేషన్కి కూడా ఇన్వాల్వ్ రెన్యూమ్ చెక్ చేయండి. రెన్యూమ్ చెక్ చేసి డాక్యుమెంట్ కరెక్ట్గా చూడండి. స్మాల్ డాక్యుమెంట్ అనేది లేకుండా ఎట్లా చేస్తున్నారు? ఈ గవర్నమెంట్ ఫాలో అవుతున్నారు. నౌ యూ టెల్ మీ ఫస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ కదా. సో ఈ విలేజ్లో ఏ రికార్డ్స్ ఏదో చూస్తున్నారు? వాట్ ఈస్ ద బేసిస్ ఇచ్చేయడానికి? వాట్ ఈస్ ద బేసిస్? ఏ రికార్డ్? RSR is only permanent record. All records are formed based on RSR. So RSR is the basis. ఇందులో కూడా చూస్తే మీరు సర్వే నెంబర్ ఎక్స్టెంట్ ఏదైనా ఉంటే అన్నీ కూడా బేస్డ్ ఆన్ RSR వస్తాయి. ఈ సర్వే తర్వాత మళ్ళీ కొత్త RSR వస్తాయి, కానీ ఇప్పుడు ఓన్లీ RSR is the basis. ఏ గ్రామంలో RSR లేకపోయినా దాని అదర్ డాక్యుమెంట్ MDR లాంటి కొన్ని డిజిటల్ ట్యాగ్లాట్ అప్పుడు తయారు చేసి ఉంటారు. దట్ విల్ బి ద బేసిస్. ఏదో ఒకటి
Okay. So now you tell me how many survey numbers you have in the village? Totally survey numbers 460, sir. In the Government. Any? 45. Only 45. So మీరు ఈ విలేజ్లో 45 చేస్తే మీకు ఎన్ని సచివాలయాలు ఉన్నాయి? 50 సచివాలయాలు డాక్యుమెంట్ చేస్తే మీకు క్లియర్ కదా. గవర్నమెంట్ అని ఎలా ఉంది, అసైన్మెంట్ చేసామా, లేకపోతే హౌస్ ఐడి ఇచ్చామా, లేకపోతే ఇందులో ఆబ్జెక్షనబుల్ అన్ని నాన్ ఆబ్జెక్షనబుల్ అన్ని అన్ఆబ్జెక్షనబుల్ రెండో కేటగిరీ ఇచ్చారు. టీమ్ నా వీఆర్ అండ్ సర్వే సొసైటీలో కంపెనీ గారు ఆర్డర్ ఇచ్చేస్తున్నాం. ఆబ్జెక్షనబుల్ వేరెవరికి దానికి మధ్య ఇక్కడ వచ్చాం కదా, ఆర్డర్ ఇచ్చాను నేను. ఆర్డర్ ఇచ్చాము, ఏమి ఇచ్చాము? ఇట్స్ సుప్రీం కోర్ట్ ఆర్డర్, వీ కెన్ నాట్ డూ ఎనీథింగ్ ఆన్ ద ల్యాండ్. ఆల్ ఆబ్జెక్షనబుల్ వాటర్ బాడీ ఉంటే వీ కెన్ నాట్ డూ ఎనీథింగ్ ఆన్ ద ల్యాండ్. మన బిల్డింగ్కి కూడా ఎక్కాలి వాటర్ ల్యాండ్, ఖాళీ ఉంటే ఉపయోగం లేదు ఆడుతున్నారు చాలామంది. బట్ ఇల్లేము, ఎందుకంటే సుప్రీం కోర్ట్ ఆర్డర్ ఆర్డర్ బేస్ చేస్తే ఒకటి కూడా చేసాము, ప్లాన్ చేస్తాం ప్రశాంతంగా. నోటీస్ అన్ని ఇస్తే వాళ్ళకి ఆధారానికి వస్తారు. ఫస్ట్ ప్రిపేర్ ఎవ్రీథింగ్ టు నో. ఈ విధంగా మీరు చెప్పాలి, దీని మీద ఎకరా ఈ విలేజ్లో ఈ మండలంలో ఏం చెప్తారు, ఎన్ని ఎకరాలు ఏ విధంగా ఉన్నాయి, ఎంతమంది రైతులు ఆక్యుపేషన్లో ఉంది, ఎంత స్ట్రక్చర్ వచ్చి ఉంటుంది, కన్స్ట్రక్షన్ జరిగి ఉంటారు, చేసి ఉంటారు. కాదమ్మా, టాకింగ్ విలేజ్ చెప్తున్నారు కదా, టాకింగ్ కొన్ని మండలాల్లో మీకు స్ట్రక్చర్ ఇక్కడ జరుగుతుంది. హెడ్ క్వార్టర్లో కొన్ని ఎంక్రోచ్మెంట్ అయి ఉంటుంది, ఇక్కడ కొన్ని రెగ్యులైజేషన్ అయి ఉంటుంది, గతంలో రెగ్యులైజేషన్ చేశారు, కొన్ని రెగ్యులైజేషన్ అవ్వలేదు. అన్ని స్టేటస్ వస్తాయి మనకి. రేపు గవర్నమెంట్ చెప్తుంది, గవర్నమెంట్లో ఎక్కడెక్కడ గవర్నమెంట్ రెగ్యులైజేషన్ అవ్వలేదు. ఒకటి పాత జియో ఉంది కదా, 1980 జియో ఉంది కదా, రెడీ రికార్డ్ ఉంటుంది. ఆబ్జెక్షనల్ ఫారంలో ఏం చేయలేము, అన్ఆబ్జెక్షనబుల్ ఏదైనా చేయడానికి కదా. ఇప్పుడు అవి మార్పిచ్చేసాం. అప్పుడు ఉండేది కదా, అప్పుడు ఉండేది. ఇప్పుడు మళ్ళీ కరెక్షన్ చేయాలి. సంవత్సరం నుంచి సార్, ఇప్పుడు కాదు సమస్య, సంవత్సరం నుంచి. సంవత్సరం కాదు, అప్పుడు నువ్వు ఇన్ఎలిజిబుల్, అప్పుడే ఇన్ఎలిజిబుల్ ఉన్నావు, కానీ శాంక్షన్ వచ్చింది మళ్ళీ పొరపాటుగా. అప్పుడు యూఆర్ నాట్ ఎలిజిబుల్ కదా అప్పుడు. అసలు ఇంతవరకు రాలేదు సార్. ఇప్పుడు ఎలిజిబుల్ అయినారని చెప్తున్నారు. సిస్టమ్ వాలిడేషన్ మనకు పంపించారు సార్. జేసీ గారి లాగిన్లో కూడా అన్ని క్లియర్ అయింది సార్. స్టేట్ లెవెల్లో బిఎంసీ కూడా బిఎంసీ కూడా అక్కడ బట్ దట్ ఈజ్ ఆబ్జెక్షన్ బాగుపడు. కోర్టు ఎందుకు వెళ్ళారు, ఏం చెప్పి కాదు ఉన్నా కానీ రికార్డులో చెప్పడానికి చెప్తాం కదా, అది కాదు. కోర్టు ఎందుకు వెళ్ళారు, ఏం చెప్పి మరి ఏం చెప్తావు, లేదని చెప్తామా? ఇట్లానే అమ్మాయి బెస్ట్ కట్టకని పిల్లలు కూడా కోర్టుకు వెళ్ళారు. స్లాబ్ వేసింది కోర్టుకు వెళ్ళారు సార్. చేంజ్ చేసి ఇవ్వాలి. వాళ్ళ నుంచి కనీసం కన్వర్ట్ చేశారా? ఆయన కన్వర్జన్ చేసి ఏదో జస్టిఫై చేయడానికి ఉంటుంది కదా. మాట్లాడతాం దాని గురించి. అయిపోయిందా? ఉంది మన 30 కోట్లు ఉంది మన జిల్లాలో. అన్ని కలిపి కదా 30 కోట్లు బిల్డింగ్, అది కలిపి లేదని ఎంతో మంది ఉన్నారు. ముందు చేసుకోండి. ఆల్రెడీ 10 ఎకరాలు చేసాం సార్ ఫిషింగ్ ప్లాంట్. ఇవాళ కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. ఇవాళ 6 ఎకరాలు. ఇక్కడ హార్టికల్చర్ అసిస్టెంట్ ఉన్నారు కదా, అక్కడ ఎక్కడెక్కడ పొటెన్షియల్ ఏరియా రైతుల వారిగా చెప్తారు. టేక్ దేర్ హెల్ప్. మార్నింగ్ వెళ్ళమని చెప్పిన ఫీల్డ్లో పోతే ఇదే పనిలో మీకు హెల్ప్ చేస్తారు. హార్టికల్చర్ ఏరియా గారు ఇక్కడ 2 ఎకరాలు ఇచ్చారు సార్. మేము 4 ఎకరాలు చేసాం. అక్కడ ఫిషింగ్ ప్లాంట్ కూడా ఇచ్చాం. అది కాదు, హార్టికల్చర్ పొటెన్షియల్ ఫార్మర్స్ వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేస్తారు. టెక్నికల్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మోటివేట్ చేసి మీరు less than 5 ఎకర్ రైతులకి తీసుకువస్తారు. మేడం గారు అందరితో మాట్లాడారు. ఇట్ ఈస్ యువర్ అకౌంట్. క్లోజ్ చేయండి, రాసి క్లోజ్ చేయండి. వాళ్ళు అక్కడ అప్లై చేసుకోవాలని చెప్పండి. ఇంకప్పుడు నుంచి పెట్టట్లేదు సార్, క్లోజ్ చేయట్లేదని సీరియల్ని
మేజర్ పంచాయతీలు అయితేనే పెట్టండి, మిగతా పెట్టద్దండి. TDMA బట్టదు what is TDMA? Death certificate pending ఉంది. We have issue of death certificate or already registered TDMA. బాబు ఇది పని క్లారిటీగా చేయాలి. ఒక్కొక్క బోర్ ఉండిపోతుంది. న్యూ కనెక్షన్ ఈపీడీ చేయాలి. మన కనెక్షన్ సార్, మనం యూజ్ చేస్తాం. మన అంటే ఎక్కడ ఉంది పెండింగ్ ఎక్కడ వేరే జనరల్ చేస్తాను. 5 పెండింగ్ ఉంది సార్. నేను ఆల్రెడీ ఇండియన్స్ లాగిన్ కండిషన్స్ లేవు, దానివల్ల నా పెండింగ్ ఆగిపోతుందని చెప్పేసి చెప్పాను. సో లాగిన్ కండిషన్స్ వస్తే లేకుండా ఎట్లా వచ్చాయి అప్లికేషన్? 3000 అప్లికేషన్స్ రిసీవ్ చేసుకొని అప్రూవ్ చేసి కార్డు కూడా ఇచ్చారు. కానీ ఎట్లా వచ్చాయి? సచివాలయం నుంచి వచ్చారు ఇవి రావాలి కదా. ఇంకా సచివాలయం సార్, అవి మనం వచ్చింది పెన్షన్ కాదు సార్, ఐడి కార్డు ఇచ్చాము. ఎవరికి? డబ్బు కళాకారులకి ఐడి కార్డు ఇచ్చాము మనం. కాదు పెన్షన్ పెన్షన్స్ డైరెక్ట్ ఈ సోషల్ వెల్ఫేర్ ఉంటుంది సార్ చేస్తుంది. సోషల్ వెల్ఫేర్ వాళ్ళు తీసుకువచ్చారు. వాళ్ళు డైరెక్ట్ సచివాలయం నుంచి సోషల్ వెల్ఫేర్. హలో చెప్పండి. ఓకే 35 సార్, అవన్నీ నోట్ తీసుకున్నాం సార్. ఏమి దొంగలు ఎందుకున్నాయి ఇవన్నీ చూస్తున్నాం సార్. మేము రికార్డులకి వీటికి వెరిఫై చేస్తాం సార్. ఆన్లైన్లో ఎవరన్నా నింపలేదా? ఉంది సార్, ఇన్ ప్రాసెస్ ఉంది సార్. కంప్లీట్ చేస్తాం సార్. ఫీల్డ్ కూడా వెళ్తున్నారా? చెక్ చేస్తున్నారు కదా? చేస్తున్నాం, నమోదు చేసుకోండి. చేస్తున్నాం. కంపైల్ చేసి దాని మండలి ఎప్పుడు దాకా చేస్తారు? ఇది యాక్చువల్గా ఈసీలో మన ఆగస్ట్ కాన్ఫరెన్స్లో 2 వీక్స్ అన్నారు. మన నిన్న ఈసీలో కూడా మేడం చెప్తారు 2 వీక్స్ ఎక్స్టెండ్ చేసేది. అదే ఎందుకు టైం ఎందుకు పడుతుంది? సార్ మనమేమో ఎన్ఎంబీ కంటే డిజిటల్ ఫైల్ క్లియర్ చేశారు డివిజన్ లెవెల్. అదే ఏం కాదు కదా, ఈ మండలి మొత్తం సర్వేస్ మొత్తం అక్కడ ఎంగేజ్ చేయడం జరుగుతుంది. అక్టోబర్ 2 నోటిఫై చేయమని చెప్పేసి కంప్లీట్ చేయమని చెప్పేసి. బట్ వీఆర్ వెరీ మచ్ ఇన్ ప్రోగ్రెస్ సార్. దే హ్యావ్ డిస్ప్లే What is the Garba? 4 of them. There is a classification that Garbhakandak and RS also. What is that mean? That Inam type of classification. Title ఉందా? Yes, sir. గవర్నమెంట్ ల్యాండ్. అవును సార్, అంటే విలేజ్ ఉంది. దే ఆర్ ఆస్కింగ్ ఫర్ పాసిబుల్స్ ఫర్ దట్ ల్యాండ్ సార్. ఈ పర్టికులర్ విలేజ్కి ఎండోమెంట్ ల్యాండ్. ఎండోమెంట్ ల్యాండ్ చేయలేము కదా, ఎండోమెంట్ వాళ్ళు చూసుకోవాలి. కానీ అది కూడా వస్తే నోట్ చేసుకుని వాళ్ళకి చెప్తాము. దట్ విల్ బి హెల్ప్ టు డిపార్ట్మెంట్. ఎంత ఎండోమెంట్ అంటే చెప్పండి. వెరిఫికేషన్ కూడా చేసి చెప్పినా విల్ బి డూయింగ్ గుడ్ వర్క్ ఫర్ దట్. 1 వీక్ టైం పడినా వీ కెన్ డూ దట్. పెట్టింది 10 మంది అందరికీ ఇస్తారు కదా, చేస్తారు. ఎవ్రీడే మా ఎంపీడీఓ గారు ఎవ్రీడే చేస్తున్నారా? తహసీల్దార్ వెళ్ళిపోయారు. ఎవ్రీడే మీకు చెప్పాం కదా. పిఎస్సీ ఎక్కడ? ఎవ్రీడే అనలైజ్ చేసుకోవాలి. ఎందుకు వచ్చింది కేసు? ఎక్కడి నుంచి వచ్చింది? నిన్న వచ్చిన కేసు నిన్న కాదు సార్, ఈ రోజు. ఎక్కడి నుంచి వచ్చింది? ఊర్లో వాళ్ళు ఎట్లా వచ్చింది? ఊర్లో చాలా మందికి వస్తాయి కదా. ఆమెకి షాప్ ఉంది సార్. షాప్ లో ఉన్న పెద్ద ఆవిడకి వచ్చింది సార్. వాళ్ళ ఇళ్ళ దగ్గరే 2-3 వచ్చారు సార్. 1 వీక్ బ్యాక్ 4 కేసెస్ ఉన్నాయి. నిన్న ఒక అబ్బాయి కందుకూట చేయించున్నారంట. అతను వచ్చింది సార్ వాళ్ళు. ఇంకా చాలా మందికి ఉంటాయి, చూసుకోండి. అవన్నీ ఎవ్రీడే అనలైజ్ చేసుకోండి. వరండా వల్ల కొద్దిగా ఎలివేషన్ మారింది. ఆర్థిక అయిపోయింది సార్. బిఎంసీ పక్కన ఆయన కడుతున్నారా? హెల్త్ ఇక్కడ శాంక్షన్ లేదు సార్. ఇచ్చే అమౌంట్ తప్పలేదు సార్. పూర్తి చేయండి. అంటే 17.5 lakhs చేస్తున్నాము. ఫిజికల్ కంప్లైంట్ కూడా చూపించేస్తుంది. అదే ఏం చెప్పినాం కదా. నాకు డిసిజన్ రాలేదా? రాలేదు సార్. మీటింగ్లో ఏమన్నారు? మీటింగ్లో శాంక్షన్ రాలేదు సార్ గవర్నమెంట్. డిజిటల్ లైబ్రరీకి శాంక్షన్ ఇచ్చారా? 100 కొన్ని ఇచ్చాము. మీ టోటల్ మీరే పంపించారు. 158 సార్. ఇప్పుడు 19 మార్కాపురం 158 సార్. శాంక్షన్ ఇచ్చేది నేను నిన్న ఐ రిమెంబర్ 1 or something కదా. 109 times something. ఇంకా బ్యాలెన్స్
ఎక్కడ ఉన్నాయి? అదే మా దీంట్లో అయిపోయింది సార్. సచివాలయం రిజర్వేషన్ ఎక్కడ ఉన్నాను. లేదు, చేసే శాంక్షన్ కాదు. ఓకే సార్, నేను ఎక్కడ పెండింగ్ ఉంది చెప్పండి. అంటే ఈ నుంచి రావాలి సార్, మార్కాపూర్ ఈ నుంచి రావాలి. అందరికి క్లియరెన్స్ ఇస్తారు. అది కూడా ఈ వీక్లో అన్ని రావాలి. ఇక్కడ చెప్తున్నారా? 50 కిలో చెప్తున్నారా? ఎన్ని ఎకరాలు చేస్తారు ఇక్కడ? ఎంతమంది రైతులు? అంతేనా? ఇప్పుడు చేయరా? ఖాళీ ఉంటున్నారా? ఖాళీ చేస్తున్నారంటే ఎప్పుడు చేస్తారు వాళ్ళు? ఇక్కడ ఈ టైంలో అన్ని ఖాళీ ఉన్నాయా? ఖాళీ హార్టికల్చర్ కూడా ఎంప్లాయ్ చేసి కలెక్షన్ అవుతుందా ఈ విలేజ్లో? ఉందా అమూల్య? అన్నీ మేము రేపు మీటింగ్ అనుకుంటాం. వస్తున్నాయి యాక్చువల్ మన రిటర్న్ ఎట్లా ఉంది? దేశంలోకి ఉన్నాయి కంప్లీట్ అయింది. ఇదే కదా. రిలీజ్ కాదు. అప్లోడ్ చేశారు, పేమెంట్ ఒక కాంట్రాక్ట్ 4 వచ్చాయి. ఇది ఏ ల్యాండ్? ఇది ల్యాండ్ ఏంటి? ఒక భద్రాద్రులు కింద ఉంది ఉంటే వాళ్ళ కింద ఉంటే ఆ పేరు పెట్టండి అని చెప్పేసి ఇక్కడ ఫోటో అప్లోడ్ అయిందా? ఇంకా అప్లోడ్ చేసినంటే పెండింగ్ బిల్ 4 ఇంకా ఆ ముందు బట్టి ముందు బెటర్ పొజిషన్ గ్యాప్ వస్తుంది.